సో మరొకసారి ఒక మాల నాయకుడితో కూడా మాట్లాడే ప్రయత్నం, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కులగణన సర్వే దానికి సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు ప్రధానంగా వీళ్ళు వ్యతిరేకిస్తా వస్తున్నారు కాబట్టి అసలు మాల నాయకులు ఏమనుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళ ఆమోదం కీలకం, ఎందుకంటే అటు బిల్లు పాస్ అయినా కూడా, సో అది ఆమోదం తెలిపే ప్రయత్నం అయినా కూడా ఖచ్చితంగా మాల నాయకులు కూడా దాన్ని ఆమోదించాలి కాబట్టి, సో అసలు మాల నాయకులు ఏమంటా ఉన్నారు, రమేష్ బాబు గారు ఉన్నారు, మాల సంఘాల నేషనల్ ప్రెసిడెంట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. బ్రదర్ అన్న నమస్తే, నేను లైవ్ లో ఉన్నా, కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చేశాను. చెప్పండి బ్రదర్. అన్న, అసెంబ్లీలో ఇప్పుడు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు పాస్ అయిందో మీరేమనుకుంటా ఉన్నారు? ఎందుకంటే మాలలు మీరు ముందు నుంచి చెప్తా ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, ఖచ్చితంగా దీనికి మళ్ళీ కోర్టులో మనం వెనుదిరగాల్సి వస్తుంది అంటూ కూడా మాట్లాడిన అంశాలు మనం చాలా సార్లు చూసాం. సో మీరేం చెప్పదలుచుకున్నారు యాజ్ ఎ మాల లీడర్ గా? మీరు ఇది కోర్టు ముందు నిలబడదు. ఇప్పుడు అసెంబ్లీలో ఏదైతే బిల్లు ప్రవేశపెడుతుందో, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తుందో ఇది కోర్టు ముందు నిలబడదు. ఎందుకు అంటే ఏ విషయంలో అంటారు? ఏ విషయం అంటే కోర్టు ఏం చెప్పిందంటే ఎంపరికల్ డేటా తీసుకోమని చెప్పింది. అవును, ఎంపరికల్ డేటా తీసుకోమనుంది. తర్వాత జనాభా లెక్కలు తీసుకోమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేయాలి. అవును, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతవరకు జనాభా లెక్కలు తీయలే కేంద్ర ప్రభుత్వం. 2011 అంటే అది పాత ఉమ్మడి రాష్ట్రం జనాభా లెక్కలు. అవును, అప్పుడు కూడా ఎస్సీలంతా ఎస్టీలంతా బీసీలంతా అనేది ఉంటది, కానీ దాంట్లో కూడా మాలలు ఎంతమంది మాదిగలు ఎంతమంది అనేది కులాల వారీగా జనాభా లెక్కలు అనేది ఇంతవరకు జరగలేదు. 1930లో అప్పుడు కూడా బ్రిటిష్ కాలంలో జరిగింది, కానీ ఇంతవరకు జరగలేదు. మరి వీళ్ళు ఈ జనాభా లెక్కలు ఎక్కడి నుంచి తీసుకున్నారో అర్థం కావట్లేదు. అంటే ఈ కులగణన సర్వే కూడా ప్రధానం కాబోతుందా ఇందులో? ఎందుకంటే ఎస్సీలు తక్కువ చూపించారు అనేది కూడా ఒక చర్చ జరుగుతా ఉంది కులగణనలో. అది కూడా వస్తుంది. 2014 కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు 64 లక్షలు అని చెప్పి అది రిపోర్ట్ ఉంది. తర్వాత వీళ్ళు మొన్న 61 లక్షలు అంటారు. అంటే ఒక 3 లక్షలు తేడా పెరగాలి కానీ తగ్గకూడదు కదా. అవును, ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు పరిగణలో తీసుకోవట్లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన మీద వీళ్ళకే నమ్మకం లేదా? దాని ప్రకారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన ప్రకారం వర్గీకరణ చేయట్లే. వీళ్ళు 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తున్నారు. సో యాక్చువల్ గా ఇప్పుడు 2024 ప్రకారం చేయాలి. రీసెంట్ జనాభా రీసెంట్ 24లో వీళ్ళు కొత్తగా జనాభా లెక్కలు అది కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. చేసి దాని ప్రకారం చెప్తే కోర్టులో నిలబడుతుంది. బీహార్ అదే జరిగింది. బీహార్ నితీష్ కుమార్ జనాభా లెక్కలు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం కొట్టేసింది, హైకోర్టు కోర్టు కొట్టేసింది. రైట్. సో అంటే ఇప్పుడు సీఎం గారు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఆమోదించాల్సిందే అంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆమోదం జరిగితే అసెంబ్లీలో మరి ఖచ్చితంగా మాలలు కూడా దానికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది కదా. సో మరి ఆ సిచ్యువేషన్ లో మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది మాలలకి తీవ్ర అన్యాయం చేసినట్టే. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా 2 సార్లు వర్గీకరణ చేసినప్పుడు 97లో 2000లో కూడా అప్పుడు 6% రిజర్వేషన్ వచ్చింది మాలకి. ఆయన రైట్. ఇప్పుడు వీళ్ళు ప్రపోజల్ ఏంది, దాన్ని తగ్గించి ఇంకా 5% మాలకి కేటాయిస్తున్నారు. అవును. దీనివల్ల ఏంది, మాలకి ఇంకా అన్యాయం, తీవ్ర అన్యాయం చేస్తున్నట్టే. దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నాకు ద్రోహం చేసినట్టే. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పింది. చివరి డిక్లరేషన్ లో 18% ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతా అని చెప్పింది. అది పెంచలేదు. పెంచకుండా ఈ వర్గీకరణ చేసి మాలలకి మరీ అన్యాయం చేస్తూ 5% ఇవ్వడం అనేది దీనివల్ల మాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడతో ఫుల్ స్టాప్ పడద్దు అనుకుంటున్నారన్న. అంటే మీరు బేసిక్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటు మీరేమో వద్దు, ఆమోదం తెలిపితే ఖచ్చితంగా దానికి ఇబ్బందులు ఉంటాయంటూ కూడా మీరు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగరం ఖచ్చితంగా ఆమోదం తెలపాల్సిందే, ఖచ్చితంగా దీన్ని ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది.
సో మరి ఇది ఫుల్ స్టాప్ పడద్దు అంటారా ఇప్పటికే? ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడ్డా ఉమ్, కోర్టు ముందు మాత్రం నిలబడదు. ఎందుకంటే జనాభా లెక్కలు మెయిన్ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, జనాభా జనాభా లెక్కలు లెక్క. చేయాలి కేంద్ర ప్రభుత్వం. రైట్. తర్వాత ఎంపెరికల్ డేటా కావాలి. అవును. ఆ రెండు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పాటించలేదు. రెండు కూడా పాటించలేదు. ఏకపక్షంగా మరి మాలకు 5% ఇచ్చి మాదిగలకు 9% ఇవ్వడం అనేది ఉమ్, ఇది చాలా తేడా ఉన్నది. రైట్. గతంలో 7% ఇచ్చారు మాదిగలకి, రైట్. అలాంటిది ఇప్పుడు 9% ఇస్తారు. ఇప్పుడు అంటే ఏం చెప్పదలుచుకున్నారన్న ఫైనల్ గా మరి ఈ ఇష్యూ మీద? ఈ కమిషన్ కంప్లీట్ గా కమిషన్ కూడా ఈ రిపోర్ట్ కూడా సరిగలేదు. ఎందుకంటే ఉమ్, ఎస్సీలకి క్రిమిలేర్ వర్తించదని చెప్పేసి ఇంతకుముందే 9 జడ్జీల ధర్మాసనం తీర్పు ఇంద్రసాని వర్సెస్ క్లీన్ ఆఫ్ ఇండియా కేసులో అవును. అవును. 1992లోనే 9 మంది జడ్జీల ధర్మాసనం అవును. ఏకపక్షంగా 9 మంది చెప్పారు క్రిమిలేర్ వర్తించదని. అవును. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసిండు, క్రిమిలేర్ కూడా పెట్టాలని చెప్పి సిఫారసు చేసిండు రాష్ట్ర ప్రభుత్వానికి. అవును. రవిమిత్ర గారు క్రిమిలేర్ కూడా పెట్టండి ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్ లేకుండా ఉమ్, క్రిమిలేర్ వర్తింపజేయాలని సిఫారసు చేసిండు. అంటే కమిషన్ రాజ్యాంగబద్ధంగా లేదన్నట్టే కదా, రాజ్యాంగబద్ధంగా లేదు, రైట్. మంచి రాజ్యాంగ వ్యతిరేకంగానే క్రిమిలేర్ కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఈ రిపోర్ట్ ని మేము అంత మాకు ఆమోదయోగ్యంగా లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదు. దీనివల్ల మానవులకి తీవ్రంగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము పోరాటం అంటే చేస్తాం. మీరు ఎలా చేస్తారా దీన్ని, లేకపోతే మరి దీని మీద మళ్ళీ పోరాటాలు జరుగుతాయా మరి మీ తరపు నుంచి? చేస్తాం. సుప్రీంకోర్టే చెప్పింది కదా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరికైనా అన్యాయం జరిగినట్టుంటే ఉమ్, ఇమీడియట్ గా మళ్ళీ కోర్టుకు రావచ్చు అని చెప్పి మన తీర్పులోనే వెల్లడించింది. ఆ తీర్పులో ఉంది అది క్లియర్ గా. రైట్. కాబట్టి మళ్ళీ మేము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇటు మాల నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే దీని మీద ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రవేశపెడతా అంటూ కూడా ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో అసెంబ్లీకి సంబంధించి, సో ఇది ఖచ్చితంగా తప్పుల తడకగా కనపడతా ఉంది. ఇటు మాలలకి తీవ్ర అన్యాయం జరగబోతుంది, ఖచ్చితంగా దీన్ని మేము యాక్సెప్ట్ చెయ్యం, మేము కోర్టుకి వెళ్తాం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మాలలు. బికాస్ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఆల్రెడీ, ఎవరికైనా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎవరికైనా అన్యాయం జరుగుతుందని భావిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకి రావచ్చు, మీకు ఏం అన్యాయం జరుగుతుందో కూడా చెప్పుకోవచ్చు అంటూ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి మాలలందరం మేము సుప్రీంకోర్టుకి వెళ్ళనున్నాం, దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా మేము ఏకీభవించమంటూ కూడా మాలలు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదేమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అంశం అనేది ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా చాలా కీలకంగా మారిన పరిస్థితి కనపడతా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్.